పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేసింది కడప మొబైల్ కోర్ట్. ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరైంది. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ని కొట్టేసింది కోర్టు. నరసరావుపేట ఆధోని కోర్టుల్లోనూ పోసాని బెయిల్ పిటిషన్స్ పై విచారణ ముగిసింది. ఆ రెండు కోర్టులు కూడా బెయిల్ మంజూరు చేస్తేనే పోసాని జైలు నుంచి బయటకు వస్తారు. ఒక్క కోర్టు బెయిల్ రద్దు చేసినా పోసాని హైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. రైట్, పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేసింది కడప మొబైల్ కోర్ట్. ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించుతారు మా ప్రతినిధి రమేష్. సీనియర్ నటుడు పోసాని కృష్ణమురళికి కడప మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే పోలీసులు వేసినటువంటి కస్టడీ పిటిషన్ ని కడప మొబైల్ కోర్టు డిస్మిస్ చేస్తూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే పోసానిపై గత నెల 24వ తేదీన అన్నమయ్య జిల్లా ఓరువాల్పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. గత నెల 28వ తేదీన ఆయన్ను ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ చేసి రైల్వే కోర్టులో హాజరుపెట్టినటువంటి అనంతరం రైల్వే కోర్టు ఆయనకి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో రిమాండ్ లో ఉన్నటువంటి పోసాని కృష్ణమురళిని నరసరావుపేట పోలీసులు ఇక్కడ తీసుకెళ్లడం జరిగింది. సో ఈ కేసు పైన గత సోమవారం నుంచి కూడా అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో పాటు పోసాని న్యాయవాదుల మధ్య వాదనలు జరుగుతూ వచ్చాయి. ఎందుకంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీసుల తరఫున ఆయనకు పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇదే అంశం పైన పోసానికి బెయిల్ ఇవ్వాలంటూ పోసాని న్యాయవాదులు సైతం బెయిల్ మంజూరు చేశారు. సో రెండు అంశాలపైన కూడా 2 సార్లు వాయిదా పడుతూ వచ్చింది. కానీ రాత్రి మాత్రం ఈ యొక్క కేసు వాదనలు ముగిశాయి. ఈ యొక్క తీర్పును మాత్రం జడ్జి రిజర్వ్ చేశారు. అయితే తీర్పును ప్రస్తుతం కాసేపటి క్రితమే జడ్జి తన యొక్క తీర్పును వెల్లడించారు. అయితే పోలీసులు వేసినటువంటి కస్టడీ పిటిషన్ ని డిస్మిస్ చేస్తున్నాం. అదేవిధంగా ఆయనకు బెయిల్ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇప్పటికే 2 మాటలు ఆయనకు హార్ట్ కు సంబంధించిన ఆపరేషన్ జరిగింది. 2 స్టెంట్లు వేసుకున్న నేపథ్యంలో ఆయనకు ఆరోగ్య పరిస్థితులు విషమిస్తున్నటువంటి నేపథ్యంలో బెయిల్ మంజూరు చేస్తున్నామని కూడా కోర్టు పేర్కొన్నట్టు తెలుస్తోంది. అక్షయ. ఓకే రమేష్.